బంగారం మెరుపు కేవలం వివాహాలు, బహుమతులకే పరిమితం కాదు. ఇది ప్రపంచ మార్కెట్లో కూడా తన ఆధిపత్యాన్ని స్థాపించింది. మొన్న జరిగిన దీపావళి సందర్భంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరించడం అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, భావోద్వేగపరమైనది కూడా. బంగారు ఆభరణాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. వందల టన్నుల బంగారం వేసుకుని ఇవాళ ప్రపంచ విధుల్లో మనోళ్లు ఒక రేంజ్లో ఊరేగుతున్నారు. నివేదికల ప్రకారం భారతదేశ బంగారు ఆభరణాల మార్కెట్ ఎవరికీ తీసిపోదు. 2024లో భారతదేశంలో ఆభరణాల వినియోగం దాదాపు 563.4 టన్నులని ప్రపంచ బంగారు మండలి నివేదికలు చూపిస్తున్నాయి. ఈ సంఖ్య భారతీయ సంస్కృతి, వివాహాలు, పండుగలు, దీర్ఘకాలిక పొదుపుల్లో బంగారం ప్రాముఖ్యతను చూపుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం బంగారం డిమాండ్లో స్థిరమైన పాత్ర పోషిస్తోంది. కానీ 2024లో అది చైనాను అధిగమించి అగ్రశ్రేణి ఆభరణాల వినియోగదారుగా అవతరించింది. అదే కాలంలో చైనా వినియోగం దాదాపు 479.3 టన్నులు. ఇది రెండో స్థానంలో ఉంది. బంగారు ఆభరణాల వినియోగం గణనీయంగా ఉన్న అమెరికా మూడో స్థానంలో ఉంది. అమెరికన్ కొనుగోలుదారులు ఫ్యాషన్, పెట్టుబడి, బహుమతుల కోసం బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. వార్షిక వినియోగం సుమారు 132 టన్నులకు చేరుకుంది. బంగారం డిమాండ్లో ఈ మార్పు సాంస్కృతిక ధోరణుల ఫలితంగానే కాకుండా ఆర్థిక, పెట్టుబడి ప్రేరణల ఫలితంగా కూడా ఉంది. భారతదేశంలో వివాహాలు, పండుగల సమయంలో బంగారం డిమాండ్ గతంలో కంటే ఎక్కువగా పెరుగుతోంది. బంగారం ధరలు పెరగడం, దిగుమతి సుంకాలు తగ్గడం, పెట్టుబడి డిమాండ్ కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో బంగారం కొనుగోళ్లు కూడా పెరిగాయి. అయితే చైనాలో ఆర్థిక సవాళ్లు, మారుతున్న వినియోగదారుల ప్రవర్తన బంగారు ఆభరణాల డిమాండ్ను ప్రభావితం చేస్తున్నాయి. చైనా వినియోగదారులు ఇప్పుడు సాంప్రదాయ ఆభరణాలకు బదులుగా బార్లు, నాణేలు, ఇతర పెట్టుబడి ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఆభరణాల వినియోగం పెరిగినప్పటికీ ముఖ్యంగా ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్న దేశాల్లో బంగారంను కేవలం ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తున్నారు.